నా కొడుకు బూడిదివ్వని ఒక తల్లి అడిగితే, నా కొడుకు చచ్చిపోతే కేసు కూడా పెట్టట్లేదని ఒక తండ్రి అంటే, ఇప్పుడు నా కొడుకు శవమైనా ఇవ్వండి అంటూ ఇంకొక తల్లి అడుగుతోంది. నెల రోజులు గడిచిపోతుంది, నా కొడుకుని ఎవరైనా చంపారా, ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయం ఆంధ్ర పోలీసులు తేల్చడం లేదు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కనీసం నా కొడుకు శవమైనా ఇప్పించండి, లేకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తాడు. తెలంగాణలో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన తల్లి అంకం వనిత కన్నీరు మున్నీరు అవుతుంది. వనిత రాజేశ్వర దంపతుల కుమారుడు రాహుల్ హైదరాబాద్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మే 27 టూర్ వెళ్తున్నాను, ఇంటికి ఫోన్ చేసి కాచికోట రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ నుంచి శబరి వెళ్ళే ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపించారు. మే 30 ఒంగోలు జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బావిలో బండకట్టి ఉన్న రాహుల్ మృతదేహాలు లభించడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. రాహుల్ మృతిపై ఎక్కడా లేని ఉదాసీనత చూపినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాహుల్ మృతి మిస్టరీ ఛేదించాలని విద్యార్థి కుల సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో మృతదేహాన్ని పాతిపెట్టిన పోలీసులు మళ్లీ విచారణకు ఉపక్రమించారు. పాతిపెట్టిన సమయంలో తొడ ఎముకను భద్రపరిచిన పోలీసులు డిఎన్ఏ టెస్ట్కి పంపించారు. వారం క్రితం డిఎన్ఏ టెస్ట్లో తల్లిదండ్రులతో సరిపోయినట్టు తేలడంతో శుక్రవారం రాహుల్ మృతదేహం అప్పగిస్తామని చెప్పారు. తల్లిదండ్రులు అక్కడికి వెళ్తే మరో 2 రోజుల వరకు ఆగాలని పోలీసులు చెప్పడంతో శవమన్నా ఇవ్వండి అని అడుగుతోంది.